హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. మీరు చూస్తున్నారు ప్రదీప్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు 3 నిమిషాల్లో 150 రూపాయలు ఎలా సంపాదించాలో చెప్తాను. ఫ్రెండ్స్, 3 నిమిషాల్లో 150 రూపాయలు పాసిబుల్ అంటారా? పాసిబులే ఫ్రెండ్స్. దీనికోసం మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ కొత్త వీడియో పెట్టినా కానీ అది మీకు నోటిఫికేషన్ బార్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్తే దీనికోసం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు ఫోన్పే. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? ఇక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. ఓకే, నేను ఆల్రెడీ నా ఈమెయిల్తో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఫోన్పే పాస్వర్డ్ ఇచ్చుకోండి. నేను ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి నాకు లాగిన్ అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, లాగిన్ నొక్కుతున్నాను. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అంతా ప్రాసెస్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు రాదు. మీరు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, యాడ్ బ్యాంక్ అకౌంట్ నొక్కండి. మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో కాబట్టి ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూపించింది కదా, ఇక్కడ సెట్ యూపీఐ పిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసి మీ డెబిట్ కార్డు ఉంటుంది కదా, డెబిట్ కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ అండ్ మీ వ్యాలిడిటీ ఇచ్చేసేయండి. వ్యాలిడిటీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీకు ఈ ఫోన్పే అకౌంట్కి మీ అకౌంట్ యాడ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఫోన్పే అకౌంట్ ఉన్నారు కదా, వాళ్ళకి 300 రూపీస్ 300 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి. మీకు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 300 ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 150 రూపీస్ మాత్రమే ఇచ్చారు. సో మనం 300 క్యాష్ పంపించామనుకోండి, ఆ 150 మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది వెంటనే. సో ఫ్రెండ్స్, ఒక మీ ఫ్రెండ్ ద్వారా చేసుకున్నారనుకోండి, మళ్ళీ 300 రూపీస్ మీ ఫ్రెండ్ ద్వారా మళ్ళీ మీకు పంపించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మనకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనిలో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మీరు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే అంటే 150 రూపీస్ క్యాష్ 300 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 150 క్యాష్ బ్యాక్ వస్తుంది వాళ్ళకి, అండ్ మీకు వచ్చేసి 50 రూపీస్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ట్రాన్స్ఫర్ 300